హలో ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు, బాగున్నావా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి మా మేడాన్ని విరిచి మా వెన్ను పూసను విరిచి జైలు కూడా తినిపిస్తామని ఛాలెంజ్ చేసావు కదరా. ఇప్పుడు అదే జైలు కూడా నీతో తినిపించడానికి వచ్చామురా. ఏ భగవాన్, డబ్బుందనే అహంకారంతో రాజకీయ అండదండం చూసుకొని జైలు నుంచి తప్పించుకురావచ్చు, కానీ ఈ సిన్సియర్ ఆఫీసర్ రుద్రమనాయుడు దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేవు. శబాస్ ఇన్స్పెక్టర్ శబాస్. మా పవర్ ఏమిటో నేనేమిటో తెలిసి కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టించానావంటే నీ ధైర్య సాహసానికి నా జోహార్. ఇంతకని వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్తా మమ్మల్ని సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటా ఇన్స్పెక్టర్? అరే చిన్న అన్నా అన్నా సెలవి అన్నా, ఇన్స్పెక్టర్ పెడరెక్కలు విరిచి బంధించండి రా. అలాగే అన్నా. ఏ భగవాన్, నేను స్మగ్లింగ్ చేస్తుంటే ఈ చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకుని కూర్చుంది. నేను అసలు చేస్తుంటే నీ న్యాయం నిరూపించుకోలేక నల్ల కొట్లు నలిగిపోయింది. సింగిల్ హ్యాండ్తో దేశాన్ని కొట్టగల కెపాసిటీ నాలో ఉంది. అలాంటిది నాతో తలబడి అనవసరంగా నీ జీవితాన్ని పతనం చేసుకున్నా కదరా. భగవాన్ భగవాన్, అస్తమించిన సూర్యుడు ఉదయించక మారడరా. నేను పోతే నాలాంటి వాడు ఇంకొకడు అవతరిస్తాడు. నిన్ను అంతమందించే సమయం దగ్గర పడిందిరా. మాలాంటి రౌడీలు గోండాలు అండదండ లేకుంటే 3 రోజు ఒకసారి ముఖ్యమంత్రి, వారానికి ఒకసారి ప్రధానమంత్రి మారకాలలు. మాలాంటి పోలీస్ స్టాఫ్లు తీసుకెళ్తే ఏ ప్రభుత్వం నిద్ర పట్టదో, ఏ ప్రజానాయకులు ఉత్సాహం చేయలేరు. కనుక మాలాంటి వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా, జైలుకి తీసుకెళ్ళినా 24 గంటలు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. ఇప్పుడైనా తెలిసిందమ్మా పౌరంతో. గోండాల మీద ఆధారపడి ప్రభుత్వాలు మంచి మానవత్వాన్ని మంట కలిపి నీలాంటి దేశద్రోహులు ఉన్నంత వరకు నీ అతి త్వరలోనే మిమ్మల్ని అంతమందిస్తారా. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా కాస్తా, అన్యాయాన్ని నా అరచేతిలో బిగిస్తా, ధర్మాన్ని నా పాదాల కింద తొక్కి పడేస్తా. ఇన్స్పెక్టర్, నువ్వు ఒక్కడ కాదు, 1000 మంది వచ్చినా కూడా ఈ భగవాన్ని టచ్ చేయలేరు. అరే చిన్న, మనల దయా దాక్ష లేకుండా కుక్కలు కొట్టినట్టు కొట్టిన వీన్ని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలి చిన్న. ఇప్పుడు ఏంటన్నా మన కర్తవ్యం? ఆ ఇన్స్పెక్టర్ భార్య శారదను నువ్వు వెళ్ళి ఒక్కసారి లాక్కురా. అలాగే అన్నా. భగవాన్, అరే ఇన్స్పెక్టర్, ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో అపకారం చేశామని, ఎవరు ప్రాణాలు తీసామని ఇన్స్పెక్టర్ అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టావు కదరా. నిన్ను ఇప్పుడే ఇక్కడే హతమార్చే టైం దగ్గర పడింది రుద్రమరాయుడు. నీకు దమ్ముంటే, ఏ మగాడా, నీకు దమ్ముంటే నీ ప్రాణాలు కాపాడుదప్ప. రే చిన్న, ఈ ఇన్స్పెక్టర్ భార్య శారదను లాక్కరారా.
అన్నా ఇదిగో అన్న శారద. ఏ చిన్న దీని గుడ్డలు రే చిన్న అన్నా చెప్పన్నా. దీని గుడ్డలు ఒక్కొక్కడు ఊడితీరా. అలాగే అన్నా. దీని సిగ్గుతో సిగ్గు చచ్చి కుళ్ళి కుసించి చావాలి. అది చూసి ఈ పోటుగాడు గుండె పగిలేలా ఆడవాళ్ళరా చిన్న. అలాగే అన్నా. అది మనం చూసి కడుపు పగిలేలా నవ్వాలరా. భగవాన్ ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. దమ్ముంటూ ధైర్యం ఉంటే నా మీద చూపించరా. ఛీ ఆగండ్రా దుర్మార్గులేరా. మీకు అక్క చెల్లెలు లేరా, అన్న తమ్ముళ్ళు లేరా? మీరు పుట్టింది కూడా నాలాంటి ఒక ఆడదానికేరా. ఆడదంటే ప్రతి మగాడికి సరదా అయిపోయింది. స్త్రీ మానం చేర్పడం ప్రతి మగాడికి అలుసైపోయింది. ఆడదంటే అబల కాదురా, ఆదిపాల శక్తి. అలాంటి ఆడదానికి పుట్టిన మీరు మరొక ఆడదాన్ని బలాత్కారం చేయడం మనుషుల లక్షణం కాదు, పశువుల లక్షణం. ఏ సరదా పురాణాలు చెప్పి మమ్మల్ని మొప్పి పెట్టాలని చూడకే. రే భగవాన్ మంది మార్బలంతో వచ్చి నన్ను ఒంటరి వాడిని చేసి నా ముందే నా కళ్ళ ముందే నా భార్యని చిత్రహింసలు చేయటం అది మగతనం కాదురా. దమ్ముంటే నా కట్లిప్పు, నా మగతనం ఏదో చూపిస్తా. అరే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకుంది మాతృదేవో భవాని కాదు, మాతృదేవో భవాని నేర్చుకున్నా. అందుకే ఎంతడు శత్రువైనా సరే వెన్నుపోటు పడడమే ఈ రౌడీలో ఉన్న స్పెషాలిటీరా. ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి నన్ను నా భర్తని వదిలిపెట్టండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు బదిలాడి జాలిపడి వదిలేయడానికి నేనేమైనా అల్లూరి సీతారామరాజునా, సుభాష్ చంద్రబోస్ అంతుడు వాణ్ణి కాదు. ప్లీజ్ మీకు దండం పెడతాను. శారదా, తల్లి పాలు దాగి తల్లి రమ్మును గుద్దే ఇలాంటి నీచులు బతిమలాడటం కరెక్ట్ కాదు. పల్లెల నడి బజార్లో అమ్మే ఇట్లాంటి గోండాలని బతిమలాడటం అది అసంభవం. అరే ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే నీ భార్యని మానభంగం చేసి దాని ప్రాణాలు తీసి ఓ నోరాన్ని పైన వేస్తా. ఏమండి? నీ పాపం ప్రజ్వలిందిరా. నీకు హతమార్చే సమయం దగ్గర పడింది. ఏమండి? రే ఇన్స్పెక్టర్, ఏమండి? నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసి నువ్వు ఆక్రమించావని, ఆమె ప్రాణాలు నువ్వే తీసావని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని నమ్మిస్తా. ఇప్పుడు నా పవర్ ఏంటో హే ఇన్స్పెక్టర్ నీకు ఒక్కసారి రుచి చూస్తాంట, చూడరా. రే చిన్న అన్నా ఆ ఇన్స్పెక్టర్ని బంధించండి రా. అలాగే. ఏ శారదా రావా, ఒక్కసారి వద్దు, ప్లీజ్ నన్ను రావమ్మా. వదిలేయ్. ప్లీజ్ రా. నన్ను వదిలేయ్. ఒక్కసారి వద్దు, నా ప్లీజ్. కోరికలు తెచ్చు రా అమ్మా. ఏ, రా. परित्राणाय साधूनां